ఆగస్ట్ లో ఫ్లాట్ తీసుకున్నాం. ఇది నవంబర్ వచ్చింది. ఈ నవంబర్ వచ్చిన తర్వాత మా అందరి వ్యాలెట్ లోంచి 5,000 అమౌంట్ అనేది చెప్పకుండానే కట్ అయిపోయింది. మేము ఎందుకు కట్ అయిందని అడిగితే గనక వచ్చింది ఎప్పుడు జూన్ నుంచి అమౌంట్ ఇప్పుడు 6 months కి 5,000 కట్ అయింది. మామూలుగా మా దగ్గర 2 lakhs అనేది తీసుకున్నారు వాళ్ళు. 2 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ కి 2 lakhs తీసుకున్నా మళ్ళీ 5,000 ఎట్లా కట్ అవుతుంది? అది మెయిన్ ఇష్యూ. అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్ లో పైన స్లాబ్ అనేది పడిపోయింది. ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూమ్ లో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది, పైన ఫాల్ సీలింగ్ ఇంట్లో పడిపోతే మా పరిస్థితి ఏంటి అసలు? స్విమ్మింగ్ పూల్ కి ఇప్పుడు అదే మార్నింగ్ పిల్లలు ఉన్నప్పుడు అయ్యింటే ఏంటి, క్వాలిటీ అని చెప్పి ఎంతెంతో పెట్టి కొనుక్కుంటున్నాము, పెద్ద పేర్లు పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షలు 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 కాదు కోట్లకు వచ్చేసింది. తీసుకున్నాము, మెయింటెనెన్స్ కట్టుతున్నాము. ఒక్కసారి 2 లక్షలు కట్టాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా దగ్గర నుంచి మంత్లీ మంత్లీ కట్ చేస్తున్నారు. మా డబ్బులకి వాల్యూ లేదా అంటే ఎక్కడి నుంచి పెడతామండి మేము? దేనికైనా లెక్క అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ పే చేసాం, వాళ్ళు మెయింటెనెన్స్ కోసం 2 lakhs ఆల్రెడీ తీసుకున్నారు. తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మా దగ్గర నుంచి అమౌంట్ అడుగుతున్నారు. మాకు యూటిలిటీస్ స్టాప్ చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి?